హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంటింటి కథ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ. క్యాలీఫ్లవర్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని హాట్ వాటర్లో వేసుకొని 10 నిమిషాలు ఉంచి తీసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. 2 ఉల్లిపాయలు 2 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. క్యాలీఫ్లవర్ ముక్కలు కొంచెం మెత్తబడిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం వేసుకొని కర్రీని బాగా మిక్స్ చేసుకొని మసాలాలన్నీ కర్రీకి పట్టేలాగా మూత పెట్టుకొని 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత టీ గ్లాస్ వాటర్ పోసుకొని కర్రీ దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి. కర్రీ చక్కగా ఉడికిపోయిందండి. కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ. ఈ క్యాలీఫ్లవర్ కర్రీ చపాతీ, రైస్లోకి చాలా బాగుంటుందండి. మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వంటింటి కథ.